గుడ్ మార్నింగ్ గైజ్, ఐఎమ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కంప్యూటర్ పార్ట్ 2 అనేది డిస్కస్ చేసుకున్నాము. ఇంతకుముందు మనం పార్ట్ 1 డిస్కస్ చేసాము. వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి కంప్యూటర్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. మీకు కావాలనుకుంటే ఎస్ఎస్సి రిలేటెడ్ సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, సిజిఎల్ కానీ, ప్రతి ఒక్క ఢిల్లీ పోలీస్ ఏదైనా కానీ ప్లేలిస్ట్ సపరేట్గా చేశాను. వాటిలో వెళ్ళి మీరు వీడియోస్ అనేది చూసుకోండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టెప్స్ కెన్ బి పర్ఫామ్ టు ఎడిట్ ద కంటెంట్ ఆఫ్ ద సెల్. అంటే మామూలుగా మనము F2 కొట్టినామంటే ఎడిట్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఎంఎస్ ఎక్సెల్లో డబుల్ క్లిక్ ఆన్ ద సెల్లో కొడితే ఆటోమేటిక్గా ఎడిట్ అనేది అవుతుందన్నమాట. ద కీబోర్డ్ షార్ట్ కట్ అనేది మనం చూసినట్లయితే ఒక న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి Ctrl+N ప్రెస్ చేస్తే మనకి ఇంకొక డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ద కమ్యూనికేషన్ సర్వీసెస్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఈజ్ యూస్ టు లాగ్ ఆన్ టు రిమోట్ కంప్యూటర్ దట్ ఈజ్ అటాచ్ టు ద ఇంటర్నెట్. అంటే టెల్నెట్ అనేది మనం చూసినట్లయితే ఇది ఒక కమ్యూనికేషన్ సర్వీస్ ఆఫ్ ద ఇంటర్నెట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో డ్రా టేబుల్ అనేది మనం చూసినట్లయితే టు క్రియేట్ ఏ టేబుల్ బై డ్రాయింగ్ ద బార్డర్స్ అండ్ రోస్ ఆఫ్ ద కాలమ్ ఆఫ్ ఏ టేబుల్. మనము డ్రా టేబుల్ ఆప్షన్ చాలా అవసరం అవుతుంది. ఫర్దర్ ఎంఎస్ ఎక్సెల్లో టు మూవ్ ద పాయింటర్ వన్ సెల్ టు ద లెఫ్ట్, రైట్, అప్ ఆర్ డౌన్ షిఫ్ట్ కీ అనేది వాడడం జరుగుతుంది. ఇది తప్పు. మనం యారో కీస్ అనేది వాడడం జరుగుతుంది అనమాట, షిఫ్ట్ కీ కాదు. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫీచర్ దట్ చేంజెస్ కేసింగ్ ఇన్ ఎంఎస్ వర్డ్. అంటే అన్క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనేది మాత్రము ఈ ఫీచర్ అనేది ఉండదు. ఇకపోతే ఎంఎస్ ఎక్సెల్ 2007 రిమూవ్స్ ఆల్ నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ ఫ్రమ్ టెక్స్ట్ అంటున్నాడు. దాన్ని ఏమంటారు అంటే ఆ ఫంక్షన్ని మనము క్లీన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ యాహూ మెయిల్లో ద ఫోల్డర్స్ ఈజ్ యూజ్ టు సేవ్ ఆల్ ద సెండ్ మెయిల్స్. ఎక్కడ అంటే సెంట్ డాక్యుమెంట్లో మనం చూడొచ్చు అనమాట. ఈ ఆప్షన్ విత్ ఇన్ ప్రింట్ ప్రివ్యూ అనేది మనం చూసినట్లయితే ఈజ్ యూజ్ టు స్విచ్ ద పేజెస్ బిట్వీన్ పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్ లేఅవుట్లో మనం చూసినట్లయితే ఎంఎస్ వర్డ్లో 2007 ఓరియంటేషన్లో మనం చూడొచ్చు అనమాట. ఒక నిమిషము, ఐఎమ్ సారీ గైస్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోల్డర్స్ ఈజ్ యూస్ టు సేవ్ ఆల్ ద సెంట్ మెయిల్స్ అంటే మనం సెంట్ మెయిల్లో మనం చూడొచ్చు అనమాట. ఈ ఆప్షన్ విత్ ఇన్ ప్రింట్ ప్రివ్యూ ఈజ్ యూస్ టు స్విచ్ ద పేజ్ బిట్వీన్ పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్ లేఅవుట్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. అంటే ఇక్కడ ఓరియంటేషన్ అనేది మనం చూసినట్లయితే ప్రింట్ ప్రివ్యూలో మనం చూడొచ్చు అనమాట. ఫర్దర్ ఎంఎస్ ఎక్సెల్ ఈజ్ యూస్ టు మేక్ ఆల్ కంటెంట్స్ విజిబుల్ విత్ ఇన్ ఎ సెల్ బై డిస్ప్లేయింగ్ ఇట్ ఆన్ మల్టిపుల్ లైన్స్. అది ర్యాప్ టెక్స్ట్ అంటారనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే కీబోర్డ్ షార్ట్ కట్ ఫర్ మేకింగ్ సెలెక్టెడ్ టెక్స్ట్ యాజ్ సూపర్ స్క్రిప్ట్ ఇన్ ఎంఎస్ వర్డ్. ఇక్కడ కంట్రోల్, షిఫ్ట్ మరియు ప్లస్ సైన్ ఏదైతే ఉందో అది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సెలెక్టెడ్ టెక్స్ట్ యాజ్ ఎ సూపర్ స్క్రిప్ట్ లాగా. ఇక్కడ నెఫ్ట్ ఏదైతే ఉందో ఈ బ్యాంకింగ్ వేర్ ఇండివిజువల్ firms and corporate can electronically transfer funds from any bank branch to any individual firm or corporate having an account with any other bank branch in country participating in the scheme. ఇది NEFT త్రూ మనం చేయగలుగుతాం అనమాట. ఏ కమ్యూనికేషన్ సర్వీస్ అనే ఇంటర్నెట్ ఈజ్ యూస్ టు లాగ్ ఆన్ టు ఏ రిమోట్ కంప్యూటర్ దట్ ఈజ్ అటాచ్ టు ద ఇంటర్నెట్ అంటే టెల్నెట్ సర్వీసెస్ అనమాట. ఇకపోతే which of the following is used to create a table by drawing the borders, rows and columns of a table in MS Word 2007. Draw table అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ఎంఎస్ ఎక్సెల్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే టు మూవ్ ద పాయింటర్ వన్ సెల్ టు ద లెఫ్ట్, రైట్, అప్ అండ్ డౌన్ యూజ్ ద షిఫ్ట్ కీ అనేది తప్పు. యారో అనేది వాడడం జరుగుతుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ దట్ చేంజింగ్ కేస్ ఇన్ ఎంఎస్ వర్డ్. అన్క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అని చెప్పుకోవచ్చు. ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ 2007 రిమూవ్స్ ఆల్ నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ ఫ్రమ్ టెక్స్ట్. అంటే క్లీన్ అనే ఫంక్షన్ తోటి మనం చేయొచ్చు అనమాట. ఇన్ యాహూ మెయిల్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫోల్డర్స్ ఈజ్ యూస్ టు సేవ్ ఆల్ ద సెండ్ మెయిల్స్. అంటే సెంట్లో అనేది మనం సేవ్ అయి ఉంటాయి అనమాట. సో ప్రింట్ ప్రివ్యూ అనేది ఓరియంటేషన్ అలా డిస్కస్ చేసుకున్నాము. ఏ ఫీచర్ ఎంఎస్ ఎక్సెల్లో ఈజ్ యూస్ టు మేక్ ఆల్ ద కంటెంట్ విజిబుల్ విత్ ఇన్ ద సెల్ బై డిస్ప్లేయింగ్ ఇట్ ఆన్ మల్టిపుల్ లైన్స్. అంటే ర్యాపింగ్ ద టెక్స్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం కంటెంట్ అంతా మనం ఈజీగా ఒకే సెల్లో డిస్ప్లే అనేది చేయొచ్చు అనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్
కీబోర్డ్ షార్ట్కట్ ఫర్ మేకింగ్ సెలెక్టెడ్ టెక్స్ట్ యాజ్ అ సూపర్ స్క్రిప్ట్ ఇన్ MS వర్డ్. ఇక్కడ ప్రెస్ కంట్రోల్ షిఫ్ట్ అండ్ ప్లస్ సైన్ అట్ ద సేమ్ టైం చేసినప్పుడు ఏమవుతుంది, సూపర్ స్క్రిప్ట్ అనేది ఫామ్ అవుతుంది. నెఫ్ట్ అడిగాడు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ MS ఎక్సెల్లో ABS అంటే ఏంటి, అబ్జల్యూట్ ఆఫ్ ఎ నంబర్ దట్ ఈజ్ నంబర్ వితౌట్ ఏ సైన్ అంట. కంట్రోల్ X అంటే కట్ చేయడం అనమాట, కంటెంట్ ఏదన్నా ఉంటే. ఇక్కడ ఆఫీస్ బటన్ తర్వాత ప్రింట్ ప్రివ్యూ అనే ఫార్మాట్ అని MS వర్డ్లో మనం చూడొచ్చు. మేనేజింగ్ ఈమెయిల్స్ అనేది మనము మ్యాక్సిమం ఇన్బాక్స్లో చూస్తామన్నమాట వచ్చిండేటివి. మోస్ట్ కామన్లీ యూజ్డ్ విత్ మొబైల్ ఫోన్స్ ఏంట్రా అంటే 3G లేదా 4G ఇంటర్నెట్ అనేది మనం చూడొచ్చు. MS ఎక్సెల్లో సెల్ రెఫరెన్స్ అనేది ఈజ్ డిఫాల్ట్ ఇన్ MS ఎక్సెల్ అంటే రిలేటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బిలాంగ్స్ టు ద ఎఫెక్ట్స్ కేటగిరీ విత్ రెఫరెన్స్ టు ద టెక్స్ట్ ఫార్మాటింగ్ ఇన్ MS వర్డ్ అంటే స్ట్రైక్ త్రూ అనేది మనం చూడొచ్చు అనమాట. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇక్కడ ఏది ఈజ్ యూస్ టు సపరేట్ ఎ వర్క్ బుక్ ఇంటూ స్పెసిఫిక్ వర్క్ షీట్ ఇన్ MS ఎక్సెల్ అంటే షీట్ ట్యాబ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ ఫీచర్ MS వర్డ్ ఈజ్ యూస్ టు క్రియేట్ లింక్ టు ఎ పిక్చర్, ప్రోగ్రామ్, వెబ్ పేజ్ ఆర్ ఎన్ ఈమెయిల్ అడ్రస్ అంటే హైపర్ లింక్ అనమాట. కంట్రోల్ హైపర్ లింక్కి ఏంటి మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అది ప్రెస్ చేయడం వల్ల డైరెక్ట్ హైపర్ లింక్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ .gov అనేది గవర్నమెంట్ ఏజెన్సీకి సంబంధించి, .org అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సంబంధించి, .edu అనేది మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్కి. ఇక్కడ నెట్వర్క్ ఆర్గనైజేషన్ సంబంధించింది ఏంటంటే .net అనమాట. ద మ్యాక్సిమం హైట్ ఆఫ్ ద రో అనేది మనం చూసినట్లయితే MS ఎక్సెల్లో 2010లో 409 పాయింట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము కంట్రోల్ R అంటే రైట్ అలైన్మెంట్, కంట్రోల్ L అంటే లెఫ్ట్ అలైన్మెంటు. MS వర్డ్ 2010లో మనము పేజ్ లేఅవుట్ అనేది మనం చూసినట్లయితే ట్యాబ్ అండ్ దెన్ సెలెక్ట్ వాటర్ మార్క్ ఆప్షన్ ప్రొవైడెడ్ ఇన్ ద పేజ్ బ్యాక్గ్రౌండ్ గ్రూప్ అనమాట. సో ఎక్సెల్లో ఈక్వల్ టు సమ్ SQ 1 2 3 4 ఈజ్ వాల్యూ అనేది 30 అనేది రావడం జరుగుతుంది. కీబోర్డ్ షార్ట్ కట్ మనం చూసినట్లయితే F7 ఏంట్రా అంటే గ్రామర్ చెక్ అనేది చేస్తుంది అనమాట. స్పెల్ చెక్ చేయడానికి మనం చూసినట్లయితే రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. ఫర్దర్ కంట్రోల్ W అంటే MS వర్డ్ డాక్యుమెంట్లో మనం చూసినట్లయితే ఈ విధంగా 2010లో క్లోజ్ అనేది చేయొచ్చంట. పిక్ ద ఆడ్ వన్ అవుట్ అంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది ఆడ్ వన్ కంపేర్ టు అదర్స్ ఏదైతే ఇచ్చాడో. ARPANET అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్ అనేది ఇది అబ్రివేషన్ అనమాట. ఏ కేటగిరీలో ఈ MS ఎక్సెల్ పనికిరాదంటే సైంటిఫిక్లో ఈ MS ఎక్సెల్ పనికిరాదు. MS వర్డ్ అనేది విల్ హ్యావ్ ద టేబుల్ ఆప్షన్స్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ద టేబుల్ అనమాట. ఇన్సర్టింగ్ ఆప్షన్లో హెల్ప్ అవుతూ ఉంటుంది. ఫర్దర్ మనం చూసినట్లయితే ద కీబోర్డ్ షార్ట్ కట్ కంట్రోల్ P అంటే ప్రింట్ కమాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ క్వార్టీ కీబోర్డ్ ఆర్ యూస్ టు మూవ్ ద కర్సర్ అప్ అండ్ డౌన్ వన్ సెల్ అట్ ద సేమ్ టైం MS ఎక్సెల్లో ఈ విధంగా మనకి హెల్ప్ అవుతుందన్నమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ ఎవర్ సెర్చ్ ఇంజన్ అంటే ఆర్కే అనేది మొట్టమొదటి సెర్చ్ ఇంజన్గా చెప్పుకోవచ్చు. కంప్యూటర్ లేదా సర్వర్ ఆన్ ద ఇంటర్నెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హోస్ట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే ఫర్దర్ మనం చూసినట్లయితే ఏది ఈమెయిల్ అడ్రస్ fields contain a brief summary of the content of the email but it is not mandatory while composing the email అనమాట. సబ్జెక్ట్ అనేది అవసరం లేదు, సబ్జెక్ట్ లేకుండా కూడా పంపించచ్చు అనమాట ఈమెయిల్ పంపించేటప్పుడు. ఇక్కడ టెంపరరీ స్టోరేజ్ ఏరియా ఫర్ డేటా దట్ a user wants a copy from one place to another. MS వర్డ్లో దాన్ని మనం క్లిప్ బోర్డ్ అంటారనమాట. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ వర్క్షీట్ డేటా look more presentable and attractive by changing its appearance in MS Excel. దాన్ని మనము ఫార్మాటింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద మ్యాక్సిమం ఫాంట్ సైజ్ ఎంత ఉంటుందిరా అంటే మినిమం 8 అయితే మ్యాక్సిమము 72 అనమాట. MS ఎక్సెల్లో వర్క్షీట్లో ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ రోస్ చూసినట్లయితే దాదాపు మనకి 10,48,576 రోస్ అనేది మనం చూడొచ్చు అనమాట. కాలమ్స్ ఎన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఈ విధంగా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, చూసుకోండి. సో ఇవన్నీ కొన్ని అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. మీకు బేసిక్ టు మోడరేట్ లెవెల్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అడ్వాన్స్ లెవెల్లో ప్రాక్టికల్గా మీరు ఎక్సెల్ ఫార్మాట్లోకి వెళ్తేనే అర్థమవుతుందన్నమాట. అదేవిధంగా మనం ఫర్దర్ చూసినట్లయితే వెన్ యూ రైట్ క్లిక్ అండ్ సెలెక్ట్ ద ఫార్మాట్ సెల్స్ MS ఎక్సెల్లో 2010లో ఏ విధంగా ద ట్యాబ్ ఈజ్ నాట్ విజిబుల్ అంటే షీట్ అనేది ఉండదు.
వాట్ డూ యూ కాల్ ద డిస్టెన్స్ బిట్వీన్ రిటర్న్ టెక్స్ట్ అండ్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ పేపర్ అంటే మార్జిన్ అంటారనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ట్యాబ్ ఈజ్ యూస్ టు ఎనేబుల్ రూలర్ ఆప్షన్ ఇన్ MS వర్డ్ అనమాట. సో వ్యూ అనేది మనం చూసినట్లయితే ఎనేబుల్ చేసి ఉంటుంది. ద ఎలక్ట్రానిక్ పేజెస్ సీన్ ఆన్ ద ఇంటర్నెట్ ఆర్ నోన్ యాజ్ వెబ్ పేజెస్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ సెండింగ్ అన్ ఈమెయిల్ అంటే సెండర్ మెయిల్ ఐడి కంపల్సరీ అవసరం అంట. ఏది ఈజ్ యూస్ టు మూవ్ అన్ యాక్టివ్ సెల్ టు ద ఫస్ట్ కాలమ్ ఆన్ ద కరెంట్ రో అంటే హోమ్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఐకాన్ ఈజ్ యూస్ టు యాడ్ అన్ అటాచ్మెంట్ టు అన్ ఈమెయిల్ అంటే పేపర్ క్లిక్ ఐకాన్ అనమాట. ప్రజెంటేషన్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ ఆప్షన్ ఆఫ్ ఆఫీస్ బటన్ ఇన్ MS వర్డ్, దట్ ఈస్ 2007 అనేది ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ ఆప్షన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్లోయెస్ట్ టైప్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీస్ అంటే డైలప్ అనేది స్లోయెస్ట్ టైప్ అనమాట. ఇక్కడ రూలర్ అనేది ఏదైతే ఉందో దట్ కెన్ బి యూస్ టు చేంజ్ ద కాలమ్ విడ్త్ ఆఫ్ ద టేబుల్ ఇన్ MS వర్డ్. గూగుల్ క్రోమ్ అనేది was the first web browser to implement the Omnibox అనమాట. MS Excel షీట్లో సెల్ అడ్రస్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ద సెల్స్ కాలమ్ మరియు రోస్. సో వాటిలో రెండు ఉంటాయి అన్నమాట. కంట్రోల్ కీ అంటే హైపర్ లింక్ ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట షార్ట్కట్కి. ఈ విధంగా ఫాంట్ కలర్ చేంజ్ చేయడానికి MS వర్డ్ డాక్యుమెంట్లో చేంజ్ ద టెక్స్ట్ కలర్ని మనం డైలాగ్ బాక్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నమాట. MS Excel 2007లో SUMADD అనేది మాత్రము నాట్ ఎ వ్యాలిడ్ ఫార్ములా అని చెప్పుకోవచ్చు. ఎక్సెల్లో 2007లో ఇక్కడ టు చెక్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఆర్ ట్రూ అండ్ రిటర్న్స్ ఫాల్స్ ఆఫ్ ఇఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫాల్స్ ఫార్మాట్స్ యాజ్ టేబుల్ అనేది మనం చూడొచ్చు అనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇంటర్నెట్ అలౌస్ ద యూజర్స్ టు టాక్ అక్రాస్ ఇంటర్నెట్ టు ఎనీ PC equipped టు రిసీవ్ ద కాల్ అంటే ఇంటర్నెట్ టెలిఫోనీ అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కీస్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ ద పాయింటర్ వన్ సెల్ టు ద లెఫ్ట్ రైట్ అప్ ఆర్ డౌన్ ఇన్ అన్ MS Excel వర్క్షీట్ ఆరో కీస్ అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్ దాట్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇన్ ఎ టేబుల్ ఇన్ MS వర్డ్ 2007 అంటే సో ఇక్కడ ఏమంటున్నాడు కాలమ్స్ అంటున్నాడు. 63 మ్యాక్సిమం కాలమ్స్ అయితే రోస్ మీకు అలా డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ MS వర్డ్ 2007లో క్లియరింగ్ ఆల్ ఫార్మాటింగ్ ఫ్రమ్ ఏ సెలెక్షన్ లీవింగ్ ఓన్లీ ద ప్లెయిన్ టెక్స్ట్ దాన్ని క్లియర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ ఎతకాల్సి ఉంటుందన్నమాట. IMPS అంటే ఇమ్మీడియట్ పే సర్వీస్ అనమాట. కంట్రోల్ V అంటే పేస్టింగ్ ఎనీ డాక్యుమెంట్స్. MS వర్డ్ 2007లో సిమిలర్ మీనింగ్ ఎతకాలంటే రైట్ క్లిక్ కొడితే థీసరస్లోకి వెళ్తే సినానిమ్స్ అనేది తెలుస్తాయన్నమాట. ఇక్కడ వన్ మస్ట్ గో టు ద రివ్యూ ట్యాబ్ అండ్ క్లిక్ ఆన్ ద కంపేర్ ఆప్షన్. కంపేర్ గ్రూప్ అనేది మనం చెప్పుకోవచ్చు. Shift F3 అంటే ఇక్కడ దిస్ షార్ట్ కట్ స్విచెస్ ద టెక్స్ట్ బిట్వీన్ అప్పర్ కేస్ లోవర్ కేస్ అండ్ టైటిల్ కేస్ అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే ద ఫంక్షన్ టు డిస్ప్లే ఓన్లీ కరెంట్ సిస్టమ్ డేట్ ఇన్ MS Excel 2010 టుడే అని చెప్పుకోవచ్చు. వరల్డ్ వైడ్ వెబ్ ఒక ఇన్ఫర్మేషన్ స్పేస్ ఆన్ ద ఇంటర్నెట్ వేర్ డాక్యుమెంట్స్ అండ్ అదర్ రిసోర్సెస్ ఆర్ స్టోర్డ్ అనమాట. TCP/IP ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అబ్రివేషన్ అనమాట. SMTP మెనీ ఈమెయిల్ సిస్టమ్స్ యూజ్ SMTP ప్రోటోకాల్ టు సెండ్ మెసేజెస్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ అనమాట. ఇక్కడ ఏ కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేది ఈజ్ యూస్ టు స్ట్రైక్ త్రూ ద కంటెంట్ ఆఫ్ ద సెల్ MS Excel 2010 ఇక్కడ Control 5 అనమాట. సో ఇక్కడ ద కీబోర్డ్ షార్ట్ కట్స్ ఈజ్ యూస్ టు ఓపెన్ ద పేస్ట్ స్పెషల్ ఇక్కడ Control Alt V అనేది మనం చూసినట్లయితే పేస్ట్ చేయొచ్చు అనమాట. బై డిఫాల్ట్ హౌ మెనీ షీట్స్ ఆర్ దే ప్రొవైడెడ్ అంటే MS Excel 2010 వర్క్ బుక్లో 3 ఉంటాయన్నమాట షీట్స్. బై డిఫాల్ట్ ఇన్ MS వర్డ్ 2007 డాక్యుమెంట్ ప్రింట్ లేఅవుట్ అనేది మనం చూడొచ్చు. Further, which of the following statement is incorrect with reference to selecting a cell in MS Excel? The row heading of the selected cell will not be highlighted అనమాట. ఇక్కడ incorrect చూసినట్లయితే the name of a worksheet cannot be changed in MS Excel అనమాట. ఆ వర్క్షీట్ నేమ్ చేంజ్ చేయొచ్చు. రైట్ క్లిక్ కొడితే రీనేమ్ అని వస్తుంది అనమాట. ఆ షీట్ పేరు చేంజ్ చేసుకోవచ్చు. అది ఫాల్స్ వాడు ఇవ్వడం అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీస్ డజంట్ రిక్వైర్ కేబుల్ ఆర్ ఫోన్ లైన్స్ అంటే శాటిలైట్స్కి అవసరం లేదనమాట. ఇక్కడ కీబోర్డ్ F12 కొట్టినామంటే సేవ్ యాజ్ అనేది మనం అయిపోతుంది. వరల్డ్ వైడ్ సిస్టమ్ ఆఫ్ కంప్యూటర్ ఆఫ్ నెట్వర్క్స్ ఏదిరా అంటే ఇంటర్నెట్ అనేది మనం వరల్డ్ వైడ్ సిస్టమ్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ద ఆప్షన్ కెనాట్ బి ఫౌండ్ విత్ ఇన్ ద ఎడిటింగ్ గ్రూప్ ఆఫ్ హోమ్ మెనూ ఇన్ MS వర్డ్ 2007 టెక్స్ట్ అనేది ఉండదన్నమాట. వరల్డ్ వైడ్ వెబ్ బిగాన్ ఇన్ ద ఇయర్ 1989. ఇది టిమ్ బర్నర్ అనే అతను
కనుగొన్నాడు అనమాట. కంట్రోల్ సి అంటే ఒక టెక్స్ట్ని కాపీ చేయడం అనమాట. అదేవిధంగా సూపర్ స్క్రిప్ట్ ఆప్షన్ ఏంటి, ఎంఎస్ 2010లో మనము హోమ్ ట్యాబ్ మరియు ఫాంట్ గ్రూప్లో చూడొచ్చు. ఈ ఎంఎస్ ఎక్సెల్ 2020 సెల్ అడ్రస్ విత్ B1 రెఫర్స్ టు ఫస్ట్ రో ఆఫ్ కాలమ్ బి అనమాట. B1 అంటే ఫస్ట్ రో కాలమ్ బి అనమాట. టు డ్రా ఏ బార్డర్ టు ఏ సెల్ ఆర్ సెల్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ 2010 విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ యూజ్డ్ అంటున్నాడు. హోమ్ ట్యాబ్ లేదా ఫాంట్ గ్రూప్ అనమాట. ఎంఎస్ ఆఫీస్ 2010లో ఇక్కడ ఆప్షన్ బటన్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అప్లికబుల్ అంటే షో స్టేటస్ ఇన్ అడ్రస్ బార్ వెన్ కాపీయింగ్ అనమాట. ఇక్కడ reviewer@gmail.com ఏదైతే ఉందో దీంట్లో మనం చూసినట్లయితే ఏది కేవల్ దీంట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు అనమాట. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏంటి, ద ఆర్గనైజేషన్ దట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ ఫర్ యాక్సెసింగ్, యూజింగ్ అండ్ మేనేజింగ్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఇంటర్నెట్. ఎగ్జాంపుల్ జియో అనమాట. సైజ్ ఆఫ్ ద ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్జన్ మనం చూసినట్లయితే 128 బిట్స్. అదేవిధంగా ఎంఎస్ వర్డ్లో ఇఫ్ యూ ప్రెస్ ట్యాబ్ కీ విత్ ఇన్ ద టేబుల్ ద కర్సర్ మూవ్స్ టు ద నెక్స్ట్ కాలమ్ అనమాట. ఇన్ జనరల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫోల్డర్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్టోర్ ఇన్కమ్ ఈమెయిల్స్ అంటే మ్యాక్సిమం ఈమెయిల్స్ ఏవైతే వస్తాయో ఇన్బాక్స్లోనే మనం స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ షిఫ్ట్ ప్లస్ ఎండ్ కొట్టడం వల్ల టు హైలైట్ ద టెక్స్ట్ ఆఫ్ ఫ్రమ్ ద కరెంట్ పొజిషన్ టు ద ఎండ్ ఆఫ్ ద కరెంట్ లైన్, ఆ లైన్లోనే లాస్ట్ వరకు సెలెక్ట్ అయిపోతుంది అనమాట. సెల్ అంటే ఏంది, ఇది ఇంటర్సెక్షన్ ఆఫ్ రో మరియు కాలమ్స్ ఇంటర్సెక్షనే ఒక వర్క్షీట్లో సెల్ అంటారనమాట. ఈ ప్రోటోకాల్ అనేది మనం చూసినట్లయితే కమ్యూనికేషన్లో TCP ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది వాడడం జరుగుతుందన్నమాట. ఈ ఎంఎస్ ఎక్సెల్ 2010లో విచ్ గ్రూప్ ఆఫ్ ద హోమ్ ట్యాబ్ ఫార్మాట్ సెల్ డైలాగ్ బాక్స్ అవైలబుల్ అంటే ఫాంట్ అనమాట. దాంట్లో మనం చూడొచ్చు. ఇక్కడ వాట్ కెన్ బి ద మినిమం నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఇన్ ఏ టేబుల్ ఇన్ ఎంఎస్ వర్డ్ అంటే మినిమం మనము 1 రో మరియు 1 కాలమ్ అనేది మనము ఎంఎస్ వర్డ్లో పెట్టచ్చు అనమాట. అంటే దట్ మీన్స్ ఇట్స్ ఎ సెల్ అనమాట, 1 సెల్ అనమాట. ఇన్ ఎంఎస్ వర్డ్ 2016 ద ఇన్సర్ట్ ఫుట్ నోట్ అనేది ఆప్షన్ అపియర్స్ అండర్ ద రెఫరెన్స్ మెనూ ఐటమ్ అనమాట. నెక్స్ట్ సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి, హ్యూజ్ డేటాబేస్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీసెస్ రిసోర్సెస్ సచ్ యాజ్ వెబ్ పేజెస్, న్యూస్ గ్రూప్స్, ప్రోగ్రామ్స్, ఇమేజెస్ అండ్ హెల్ప్స్ టు లొకేట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద వెబ్, వరల్డ్ వైడ్ వెబ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఎంఎస్ వర్డ్ ఈజ్ యూజ్ టు ఇన్సర్ట్ లైన్ నెంబర్స్ అండ్ సెలెక్ట్ సెక్షన్ బ్రేక్స్ వైల్ ఫార్మాటింగ్ టెక్స్ట్ అనమాట. దాన్ని పేజ్ సెటప్ అంటారు. ఏ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ఈమెయిల్ అడ్రస్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే ఎన్ ఈమెయిల్ ఈజ్ జనరలీ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ యూజర్ నేమ్ హ్యాష్ డొమైన్ నేమ్ అనేది ఇక్కడ ఇన్కరెక్ట్ అంట. ఇక్కడ నాట్ ద వే టు ఇన్సర్ట్ ఎ ఫార్ములా ఇన్ అన్ ఎంఎస్ ఎక్సెల్ షీట్ అంటే యూజింగ్ ఇన్సర్ట్ ఫంక్షన్ ఫ్రమ్ ద హోమ్ ట్యాబ్ అనమాట. అదేవిధంగా A1:A5 ఏదైతే ఉందో ఈ సెల్ రేంజెస్ అనేది మనం ఎక్సెల్ షీట్లో చూడొచ్చు. ఫర్దర్ ఎంఎస్ వర్డ్ 2007లో అలౌస్ అస్ టు క్విక్లీ అండ్ ఈజీలీ కన్వర్ట్ డేటా ఇంటూ టేబుల్. దీన్ని కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అంటారనమాట. కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ద ఇంటర్నెట్ ఏదైనా అంటే ఈమెయిల్ అనమాట. ద ఫాలోయింగ్ డిస్ప్లేస్ ద ఫస్ట్, ప్రీవియస్, నెక్స్ట్, ద లాస్ట్ వర్క్ షీట్ ఇన్ ఎ వర్క్ బుక్ అండ్ ఆల్సో అలౌస్ అస్ టు మూవ్ టు అనదర్ వర్క్ షీట్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. నావిగేషన్ బటన్ అనమాట, బటన్స్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మెనూ ఆఫ్ ద ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ కెన్ బి యూజ్ టు ఇన్సర్ట్ ఏ బిల్ట్ ఇన్ క్యాలెండర్, క్విక్ టేబుల్స్ ఏదైతే ఉందో అది మనం చెప్పుకోవచ్చు. ఫర్దర్ వాట్ నేమ్ డూ వీ గివ్ టు ద కరెంట్ సెల్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ దట్ హ్యాస్ ఎ సెల్ బౌండరీ అరౌండ్ ఇట్ అంటే యాక్టివ్ సెల్ అనమాట. అది మనం చూడొచ్చు. మెమరీ అడ్రస్ రిజిస్టర్ అబ్రివేషన్ అడిగాడు. టేప్ డ్రైవ్ అంటే ఏంటి అంటే బ్యాకప్ ప్రొవైడ్ ఎ కన్వీనియంట్ వే టు క్రియేట్ సిస్టమ్ ఇమేజెస్ అండ్ కంప్లీట్ బ్యాకప్స్ బట్ మే రిక్వైర్ ఎ లెంగ్దీ రిస్టోరేషన్ ప్రాసెస్. దాన్ని మనము టేప్ డ్రైవ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ రో అండ్ కాలమ్ ఇన్ ఎ వర్క్ షీట్ని సెల్గా మనం చెప్పుకోవచ్చు. టచ్ స్క్రీన్ ఒక ఇన్పుట్ డివైస్గా చెప్పుకోవచ్చు. ద పేజెస్ సెటప్ డైలాగ్ బాక్స్ అనేది కెన్ బి ఫౌండ్ అండర్ ద లేఅవుట్ సెక్షన్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ 365. GUI అంటే గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఇది బేస్డ్ ఏజెంట్ ఇన్ ఈమెయిల్ నెట్స్కేప్గా మనం చెప్పుకోవాలన్నమాట. ఎంఎస్ ఎక్సెల్ 2019లో సమ్ ఫంక్షన్ అనేది ఇట్ యాడ్స్ అప్ ద వాల్యూస్ ఇన్ రేంజ్ అని చెప్పుకోవచ్చు. ట్రోజాన్ అనేది ఒక మాలిషియస్ సాఫ్ట్వేర్ డిస్గైజ్డ్ యాజ్ ఎ లెజిటిమేట్ సాఫ్ట్వేర్ టు గెయిన్ అనాథరైజ్డ్ యాక్సెస్గా చెప్పుకోవాలి. ఫైర్ వాల్ అనేది ఇది ఒక సెక్యూరిటీ మెకానిజము ఏదైతే ఫిల్టర్ చేస్తుందో మరియు కంట్రోల్ నెట్వర్క్ ట్రాఫిక్ అనమాట.
providing temporary storage for data that the CPU is currently processing is the primary purpose of random access memory. ROM అనేది పర్మనెంట్ నేచరు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది టెంపరీ నేచర్ అని చెప్పుకోవచ్చు. స్విచ్ నెట్వర్క్ డివైస్ ఆపరేట్స్ అట్ లేయర్ 2 అండ్ ద OSI మోడల్ అండ్ ఫార్వర్డ్ డేటాబేస్ ఆన్ MAC అడ్రస్ అని చెప్పుకోవాలి. హై స్పీడ్ మెమరీ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ ద ప్రైమరీ మెమరీ నోన్ యాజ్ క్యాచీ మెమరీగా చెప్పుకోవాలి. ఫైల్ ఎక్స్ప్లోరర్లో Windows 10లో ఇక్కడ న్యూమరికల్ లాక్ ప్లస్ ఆస్ట్రిక్ సైన్ వాడడం వల్ల డిస్ప్లే ఆల్ సబ్ ఫోల్డర్స్ అనేది ఒక్కసారిగా కనపడతా ఉంటాయంట. ఫేస్బుక్లో ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెబ్ బ్రౌజర్ అని చెప్పుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ద పర్పస్ ఆఫ్ ద ప్రింట్ ప్రివ్యూ ఎందుకురా అంటే టు వ్యూ హౌ డాక్యుమెంట్ విల్ అపియర్ వెన్ ప్రింటెడ్ అనేది ఒక అజ్యూమ్ కోసం అనమాట. అందుకే మనం Ctrl+P కొడతానట్లే మాకు కనపడుతుంది అనమాట, ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, కట్ అవుతుందా ఏంటి అనేది. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ Windows 11లో వ్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్యాబ్స్ ఇంక్లూడ్ హిడెన్ ఐటమ్ ఆప్షన్ అనమాట. ఫర్దర్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద క్యాచీ మెమరీ ఇన్ ఏ కంప్యూటర్ అంటున్నాడు అనమాట. హైరార్కీలో టు స్టోర్ ద ఫ్రీక్వెంట్ యూజ్డ్ డేటా ఫర్ ఫాస్టర్ యాక్సెస్ బై ద CPU, దాని యొక్క మెయిన్ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. Ctrl+C అంటే కాపీ చేయడము ఆ వర్డ్ డాక్యుమెంట్లో. వెన్ ద సెండర్ ఆర్ రిసీవర్ ఆఫ్ ఎన్ ఈమెయిల్ ఆర్ ఆన్ ద సేమ్ సిస్టమ్ వీ నీడ్ ఓన్లీ 2 యూజర్ ఏజెంట్స్ అని చెప్పుకోవచ్చు. జియో అనేది మనందరికీ తెలిసిందే, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడరు, ఒక ఆర్గనైజేషన్లో దాట్ కనెక్ట్స్ ఇట్స్ సబ్స్క్రైబర్స్ కంప్యూటర్ యూజింగ్ మోడమ్ టు ద ఇంటర్నెట్. మనం జియో వాడతాం కదా, సో ఏ విధంగా మనం మోడమ్ యూజ్ చేస్తామో అది చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా మనము 74 పేజెస్ ఏవైతే ఉన్నా మొత్తం షిఫ్ట్స్ అన్నీ నేను చెప్పడానికి మీకు ట్రై చేశాను. మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే మీరు 76673025 కాల్ చేసి బుక్స్ తెప్పించుకోండి, మీకు బై పోస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. పక్కా గో త్రూ ప్లేలిస్ట్.